ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా లక్నో ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో కేక పుట్టించి లక్నో జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఆరంభం నుండి కూడా అద్భుత పెర్ఫార్మెన్స్తో ఇరగదీసింది. ఢిల్లీ బౌలర్ల దెబ్బకు లక్నో బ్యాటర్లు హిట్టింగ్ చేయడానికి వణికిపోయారు అంటే అతిశయోక్తి కాదు. ఓపెనర్లు మినహా లక్నో జట్టులో ఏ బ్యాటర్ కూడా ఢిల్లీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారు. అదే సమయంలో ఢిల్లీ బ్యాటర్లు మాత్రం లక్నో బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే ఢిల్లీ లక్నో జట్ల మధ్య గతంలో ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచింది. దీంతో ఈ మ్యాచ్లో సొంత గడ్డపై లక్నో జట్టు ఢిల్లీపై రివెంజ్ తీర్చుకుంటుంది అని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఢిల్లీ జట్టు మరోసారి లక్నోపై విజయం సాధించింది. అయితే సీజన్ ఆరంభంలో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడలేదు. కానీ ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ దగ్గరుండి ఢిల్లీని గెలిపించాడు. లక్నో ఓటమి పాలవ్వడానికి కీలక పాత్ర పోషించాడు. ఒక విధంగా లక్నో జట్టుపై కేఎల్ రాహుల్ రివెంజ్ తీర్చుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే గతంలో లక్నో జట్టు కెప్టెన్గా ఉన్నప్పుడు కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ సంజీవ్ గోయంకా విపరీతమైన ఒత్తిడి పెట్టేవాడు. ఒకానొక సందర్భంలో ఏకంగా మైదానంలోనే కేఎల్ రాహుల్పై నోరు పారేసుకున్నాడు. అసహనం వ్యక్తం చేశాడు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆ కోపాన్ని తన ఆట ద్వారా ఛాలెంజ్ చేస్తూ అద్భుత బ్యాటింగ్తో లక్నో ఓనర్ సంజీవ్ గోయంకాకు దిమ్మ తిరిగేలా ఈరోజు మ్యాచ్లో రాహుల్ రఫ్ ఆడించాడు. ఇక ఇదే మ్యాచ్లో కేఎల్ రాహుల్ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 5,000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ మొదటి స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ కేవలం 130 మ్యాచ్ల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఇక్కడ గమనించవలసిన ఒక ప్రత్యేకత ఏంటంటే ఢిల్లీ జట్టులో దేశీయ ఆటగాళ్లు అద్భుత పెర్ఫార్మెన్స్తో రాణిస్తున్నారు. ఈ రోజు మ్యాచ్లో ఢిల్లీ జట్టు కేవలం 3 విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగినప్పటికీ అద్భుత ప్రదర్శనతో విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్ నాయకత్వంలో చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అన్ని విభాగాల్లో కూడా ఢిల్లీ జట్టు ప్రతి మ్యాచ్కు మరింతగా మెరుగుపడుతూ ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకెళ్తోంది. అదే లక్నో జట్టు విషయానికొస్తే ఆ జట్టు విపరీతంగా విదేశీ ఆటగాళ్లపై ఆధారపడుతోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం మొత్తం కూడా విదేశీ ఆటగాళ్లే మోస్తున్నారు. ఈ రోజు కూడా మార్కరం, పూరన్, మార్ష్ అవుట్ అవ్వగానే మిగతా లక్నో బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం కట్టగట్టుకుని కాశీకి వెళ్లాల్సిన టైం అయింది అన్నట్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. అదే సమయంలో వాళ్ల బౌలింగ్ విభాగం కూడా మరీ అంత పటిష్టంగా అయితే కనిపించడం లేదు. రవి బిష్ణోయ్, శార్దుల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్లు స్థిరంగా బౌలింగ్ చేయలేకపోతున్నారు. దీంతో ప్రత్యర్థి జట్లకు వీళ్ల బౌలింగ్లో పరుగులు రావట్టడం సులభంగా మారుతుంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొన్ననే ప్రకటించిన బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో పంత్కు కేటగిరీ ఏ లభించింది. అదే సమయంలో ఐపీఎల్ వేలంలో పంత్పై 27 కోట్లు కుమ్మరించారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇంత డబ్బు ఏ ఆటగాడికి పెట్టలేదు. అయితే పంత్ తీసుకునేదేమో ఏ గ్రేడ్ జీతం, ఆడేదేమో సి గ్రేడ్ ఆట అనే అపవాదు మూట కట్టుకుంటున్నాడు. ఈ సీజన్ మొత్తంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాదాపు అన్ని మ్యాచ్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యాడు. ఇక ఈ రోజు మ్యాచ్లో అయితే విపరీతమైన అసహనంతో ఊగిపోయాడు. కొద్దిగా కోపంతో రగిలిపోయాడు. పంత్ మానసిక స్థితి ఎందుకు ఇలా తయారవుతుంది, ఆటగాడిగా ఎందుకు ఇంత ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు అనే ప్రశ్నలు చాలా మంది అభిమానులకు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయాయి. ఎక్కువ డబ్బు తీసుకుంటూ అందుకు తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేక ఒత్తిడికి లోనవుతున్నాడా, లేక లక్నో యజమాని సంజీవ్ గోయంకా వైపు నుండి ఏమన్నా ఒత్తిడి ఉందా, లేక నిజంగానే పంత్ తన ఫామ్ని పూర్తిగా కోల్పోయాడా, లేక ఈ మూడూ కూడా అతడి ప్రదర్శనపై ప్రభావం చూపిస్తున్నాయా అనే విషయం తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ పంత్ ఈ సీజన్లో ఒక ఫెయిల్యూర్ ఆటగాడిగా మాత్రం ప్రస్తుతానికి మిగిలిపోయాడు. ఇక పాయింట్స్ టేబుల్ విషయానికొస్తే ఈరోజు మ్యాచ్ ముందు వరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 2వ స్థానంలో ఉండగా ఈ మ్యాచ్ గెలిచాక కూడా ఈ 2 జట్ల స్థానాలలో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే ఢిల్లీ జట్టు మిగిలిన 6 మ్యాచ్ల్లో మరొక 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. అదే సమయంలో లక్నో జట్టు తనకు మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ప్రస్తుతానికైతే 2 జట్లకి కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ చేరిన మొదటి జట్టుగా అవతరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన లక్నో జట్టుకు ఓపెనర్లు మార్కరం, మిచెల్ మార్ష్ ఇద్దరు కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పిచ్ కొద్దిగా సంక్లిష్టంగా ఉండడంతో ఆచితూచి ఆడుతూ పవర్ హిట్టింగ్కి వెళ్లకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఇదే క్రమంలో ఓపెనర్లు ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్లో కూడా మార్కరం అర్ధ సెంచరీ సాధించాడు.
గత 6 మ్యాచ్ల్లో మార్కరం 4 అర్ధ సెంచరీలు సాధించాడు. దీన్ని బట్టి అతడు ఎంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. అయితే 33 బంతుల్లో 158 స్ట్రైక్ రేట్తో 52 పరుగులు చేసిన తర్వాత చమీరా బౌలింగ్లో మార్కరం అవుట్ అయ్యాడు. మార్కరం అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన భీకర హిట్టర్ వన్ డౌన్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఈ మ్యాచ్లో 9 పరుగులు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వెనుదిరిగాడు. పూరన్ ఎలాగూ పూనకాలు తెప్పించలేకపోయాడు. అబ్దుల్ సమదన్న అదరగొట్టి ఢిల్లీని బెదరగొట్టాలి అనే ఉద్దేశంతో అబ్దుల్ సమద్ను 4వ బ్యాటింగ్కు పంపారు. అయితే అబ్దుల్ సమద్ ఆవలించినంతసేపు కూడా క్రీజులో ఉండకుండా కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 36 బంతుల్లో 125 స్ట్రైక్ రేట్తో 45 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 23 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ అలానే ఆయుష్ బదోని లక్నో బ్యాటింగ్ భారాన్ని మోయడానికి ప్రయత్నించారు. ఈ సీజన్లో డేవిడ్ మిల్లర్ ఏమాత్రం ఫామ్లో లేడు. ఆ విషయాన్ని మరోసారి ఈ మ్యాచ్ నిజం చేసింది. మిల్లర్ చివరి వరకు అజేయంగా నిలిచినప్పటికీ 15 బంతులాడి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మరో ఎండ్లో ఉన్న ఆయుష్ బదోని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బదోని ఆ మాత్రం బ్యాటింగ్ చేయబట్టి లక్నోకు పరువు దక్కింది. బదోని 21 బంతులకు గాను 171 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు సాధించి ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో వచ్చిన పంత్ 2 బంతులు ఆడి 0 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన మొత్తం కెరియర్లోని అత్యంత దరిద్రమైన ఫామ్లో పంత్ ఉన్నాడు. చివరి 6 ఓవర్లకు గాను లక్నో జట్టు కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి 3 బ్యాట్స్మెన్ అవుట్ అయితే లక్నో బ్యాటింగ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉందో, ఎంత వీక్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో లక్నో జట్టు 20 ఓవర్లకు గాను 6 వికెట్లు నష్టపోయి 159 పరుగులు సాధించగలిగింది. ఢిల్లీ బౌలర్స్ విషయానికొస్తే ఈ మ్యాచ్లో ముఖేష్ కుమార్ అసాధారణ బౌలింగ్తో అదరగొట్టాడు. 4 ఓవర్లకు గాను 33 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టి లక్నో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. గత మ్యాచ్లో దారుణంగా పరుగులు సమర్పించుకున్న మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లకు గాను 25 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టి తన టాప్ క్లాస్ బౌలింగ్ను మరొకసారి నిరూపించాడు. మిగిలిన బౌలర్స్లో దుష్మన్ చమీరా 1 వికెట్ పడగొట్టాడు. ఈ 3 మినహా మిగతా ఢిల్లీ బౌలర్లు ఎవరూ కూడా వికెట్లు దక్కించుకోలేకపోయారు. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్ కరుణ్ నాయర్ మెరుపు ఆరంభం అందించాలనే ఉద్దేశంతో 9 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 15 పరుగులు చేసి మార్కరం బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆరంభంలో వికెట్ కోల్పోయినా మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్, వన్ డౌన్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇద్దరూ కలిసి అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టారు. లక్నో కెప్టెన్ పంత్ తన జట్టులో ఉన్న బౌలర్లు అందరినీ ఉపయోగించినా ఈ ఇద్దరు బ్యాటర్లు ఎక్కడా తగ్గకుండా సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టారు. వీరిద్దరి అద్భుత బ్యాటింగ్ దెబ్బకు ఢిల్లీ జట్టు గెలుపు అవకాశాలు ఆవిరయ్యాయి. అయితే వీరిద్దరూ 2వ వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 36 బంతుల్లో 142 స్ట్రైక్ రేట్తో 51 పరుగులు చేసి మార్కరం బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. పోరెల్ అవుట్ అయినా మరో ఎండ్లో ఉన్న కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్తో కలిసి ఢిల్లీ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. కేఎల్ రాహుల్ మరోసారి యాంకర్ రోల్ పోషిస్తూనే అద్భుత బ్యాటింగ్తో అదరగొట్టాడు. లక్నో బౌలర్లు అందరినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. ఇదే క్రమంలో అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకుని అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్లో 42 బంతులు ఆడిన కేఎల్ రాహుల్ 136 స్ట్రైక్ రేట్తో 57 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అదే సమయంలో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. 20 బంతులకు గాను 170 స్ట్రైక్ రేట్తో 4 సిక్సర్లు, 1 బౌండరీ సాయంతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఢిల్లీని దగ్గరుండి గెలిపించాడు. దీంతో వీరిద్దరి కారణంగా ఢిల్లీ జట్టు ఈ రోజు మ్యాచ్లో మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో గెలుపును సాధించింది. లక్నో బౌలర్ల విషయానికొస్తే మార్కరం 2 వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా లక్నో బౌలర్లలో ఏ ఒక్కరూ కూడా 1 వికెట్ కూడా దక్కించుకోలేకపోయారు. అలా ఈ సీజన్లో ఢిల్లీ జట్టు లక్నోతో జరిగిన 2 మ్యాచ్ల్లో కూడా అద్భుత విజయాన్ని నమోదు చేసి లక్నోపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.